నమస్తే అండి, భీమవరం స్పెషల్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆన్లైన్ క్లాతింగ్ కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ ఎలా చేయాలి, ఎక్కువ కస్టమర్స్కి ఎలా రీచ్ అవ్వాలి, అసలు ఈ ఆన్లైన్ బిజినెస్ ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బికాస్ నేను ఆన్లైన్లో ఆల్రెడీ క్లోతింగ్ అండ్ జ్యువెలరీ బిజినెస్ చేసేదాన్ని కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీ అందరికీ కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. ఈ జనరేషన్లో ఉన్న లేడీస్ అందరూ ఏంటి అంటే ఇండిపెండెంట్ అవ్వాలి అనుకుంటున్నారు. కంప్లీట్గా ఇండిపెండెంట్ కాదు అండి. అట్లీస్ట్ మన పార్లర్ ఖర్చులు కానీ లేదంటే మనకి ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటి వాటికి ప్రతిదానికి హస్బెండ్ మీదో లేదంటే ఫాదర్ మీదో డిపెండ్ అవ్వడానికి అందరికీ ఇష్టం అవ్వట్లేదు. ఆర్ఎల్స్ చదువుకున్నాం కదా ఏదోటి చేద్దామని అనుకుంటున్నారు. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చూసుకోవడంతోనే అయిపోతుంది. బయటికి వెళ్ళి జాబ్ చేద్దామంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళడం చాలా మందికి ఇష్టం లేకపోవడంతో ఏదైనా ఇంట్లో ఉండే చేసుకోవాలని ఆ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు చాలా ట్రై చేసి విసికెత్తిపోతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఈ ఆన్లైన్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ బిజినెస్ ది బెస్ట్ అండి. నేను ఇక్కడ ఏ ప్రోడక్ట్ని సేల్ చేయమని లేదంటే టార్గెట్స్ ఇచ్చే అలాంటి ఏమీ చెప్పట్లేదు. 100% జెన్యూన్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ బిజినెస్ని అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కువ కస్టమర్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, బిజినెస్ హ్యాపీగా ఎలా నడవాలి అని మంచి ఎర్నింగ్స్తో ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు సజెషన్స్ ఇవ్వబోతున్నాను అనమాట. 2016లో నేను క్విల్లింగ్ బిజినెస్ చేసేదానండి. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. క్విల్లింగ్ అంటే పేపర్స్ ఉంటాయి కదా, క్విల్లింగ్ పేపర్స్తో ఇయర్ రింగ్స్ కానీ నెక్లెసెస్ కానీ అలాంటి అన్నీ చేసేవాళ్ళం. అది 2016లోనండి. సో నాకు ఇంకా అప్పటికి కిడ్స్ లేరు. సో అప్పుడు 2016లో నేను క్విల్లింగ్ బిజినెస్ చేసి ఫేస్బుక్లో పేజ్ అనేది రన్ చేసేదానండి. ఆ పేజ్ ద్వారా నాకు మంచి బిజినెస్సే నడిచేది. కాకపోతే అప్పుడు ఇన్స్టాగ్రాము లేదు, ఎంత కాంపిటీషన్ లేదు. దట్టు నేను హై ప్రాఫిట్ చేసుకోకుండా వెరీ రీజనబుల్ ప్రైస్తోనే నేను ఇచ్చేదాన్ని. నేను ఈవెన్ అప్పట్లో యూఎస్కి షిప్పింగ్ కూడా చేసేదాన్నండి. కొరియర్ వాళ్ళు అయితే అప్పట్లో యూఎస్ షిప్పింగ్ అంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళు. బికాజ్ అప్పుడు ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు అండ్ జనాలకి అంత తెలిసేది కాదు. అప్పట్లో కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట. సో అలా చేయగా కొన్నాళ్ళకి నేను కన్సీవ్ అయ్యానండి. ఆ తర్వాత డాక్టర్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దనడంతో నేను అది కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. ఏమి చేయకుండా తినేసి కూర్చుందామని డిసైడ్ అయ్యి సో నేను క్విల్లింగ్ బిజినెస్ కూడా ఆపేసాను అప్పట్లో. ఆ తర్వాత పుట్టిన 6 months తర్వాత మళ్ళీ క్విల్లింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పటికి క్విల్లింగ్ అనేది ట్రెండ్ పోయింది. అప్పుడు క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ పోయి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అనేది వచ్చిందనమాట. కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ స్టార్ట్ చేస్తాను, ఇది కూడా ఒక 1 year ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ సిల్క్ థ్రెడ్ ట్రెండ్ వెళ్ళిపోయి ఇంకోటి వస్తుంది. సో అలాంటప్పుడు నాకు మళ్ళీ నేను ఏదైతే స్టాక్ కొనుక్కుని తెచ్చుకుంటానో మనం చేయడానికి యూజ్ చేస్తాం కదా, అవన్నీ మిగిలిపోతున్నాయి అనమాట. బికాజ్ అప్పటికే నా దగ్గర క్విల్లింగ్ ఉండిపోయినాయి. బికాజ్ నేను సడన్గా ఆపేయడంతో అప్పటి వరకు నా దగ్గర ఉన్న క్విల్లింగ్ మెటీరియల్ ఉండిపోయింది, వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ అలాగే సిల్క్ థ్రెడ్ కూడా ఉండిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఏం చేద్దామన్న థాట్లో ఉన్నప్పుడు నేను ఫేస్బుక్లో అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒక పోస్ట్ కనిపించింది. ఆ పర్సన్ ఎవరో తెలీదు, ఏదో గ్రూప్లో ఒక పోస్ట్ కనిపించింది అనమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేడీస్ సారీస్ అండ్ జ్యువెలరీ సెల్లింగ్ రీసెల్లింగ్ అని నాకు ఒక పోస్ట్ కనిపించింది అనమాట. కనిపిస్తే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కదా, సరేలే పోయిందేముంది ట్రై చేద్దామని నేను ట్రై చేశా. సో వాళ్ళు గ్రూప్ లింక్స్ ఇచ్చారు, దాంట్లో నేను యాడ్ అయ్యాను. నాకు అప్పుడు ఏమీ తెలియదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. రియల్ మిర్రర్కి అండ్ ఫాయిల్ మిర్రర్కి కూడా తేడా తెలియదు అనమాట నాకు, ఓపెన్లీ సెయింగ్. అంటే దీన్ని ఇది అంటారు దీన్ని ఇది అంటారని తెలీదు. ఇంకా మనం వాడుక భాషలో ఏమంటాం, రియల్ మిర్రర్ అంటే నిజమైన మిర్రర్, ఒకవేళ ఫాయిల్ మిర్రర్స్ ఉన్నాయనుకో ఇవి మామూలు పిచ్చి చిప్స్ మిర్రర్ అనుకుంటాం, కానీ ఎగ్జాక్ట్ వర్డింగ్ తెలియదు కదా. బికాస్ ఇక్కడ ఆన్లైన్ బిజినెస్కి వచ్చేటప్పటికి మన చుట్టుపక్కలే కాదు, చాలా డిఫరెంట్ స్టేజ్ వాళ్ళు ఉంటారు. సో కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళు ఏమని పిలుస్తారో మనకు తెలియదు కాబట్టి వీ నీడ్ టు లెర్న్ అనమాట ఎవ్రీథింగ్. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్లో ఎవరికి ఏమీ తెలియదు అండి. మనం చేయవలసింది ఏంటి అంటే ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ వస్తే కనుక బిజినెస్ అనేది చాలా చాలా ఈజీగా చేయొచ్చు. సో అట్లా స్టార్ట్ అయిన నా జర్నీ. నేను తర్వాత కొంతకాలం ఓన్లీ కస్టమర్స్కి సర్వ్ చేసి ఆ తర్వాత రీసేలర్స్కి, అట్లా నా రీసేలర్సే మళ్ళీ రీసేలర్స్కి ఇచ్చి చాలా పెద్ద బిజినెస్ అయితే నడిచేదండి. కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను ఆపేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి అనిపించినా కూడా నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాక నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కాబట్టి సో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించి యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదే అండి జరిగింది అయితే. సో ఇప్పుడు అసలు ఆన్లైన్ బిజినెస్ అనేది ఎలా చేస్తాము, కస్టమర్స్ని ఎట్లా
మనం తెచ్చుకోవాలి, ఎక్కువ మంది కస్టమర్స్ని ఎట్లా తెచ్చుకోవాలని చెప్తా. బికాస్ చాలామంది ఆన్లైన్ బిజినెస్ అయితే ఎలా చేయడానికి మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళకి కస్టమర్స్ని ఎలాగ తెచ్చుకోవాలి అని తెలియట్లా. బికాజ్ మన సరౌండింగ్స్లో ఉన్న 10 మంది ఆరల్స్ ఫ్రెండ్స్ వాళ్ళతోనే బిజినెస్ చేయాలంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం కొంటారండి, కొంతకాలమే కదా కొనేది. సో సో అలా కాకుండా మనం ఎక్కువ కస్టమర్స్కి ఎలా రీచ్ అవ్వాలని చెప్తా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హోల్సేలర్ దొరికారు అనుకోండి, ఒక హోల్సేలర్ కాంటాక్ట్ దొరికితే వాళ్ళు మీకు గ్రూప్స్ ఇస్తారు. సో ఒకళ్ళు ఏంటి అంటే క్లోతింగ్ గ్రూప్ డిఫరెంట్ ఉంటుంది, జ్యువెలరీ గ్రూప్ డిఫరెంట్ ఉంటుంది, కొంతమందికి అన్నీ ఒకే గ్రూప్ ఉంటాయి, కొంతమంది కేటగిరీస్ ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కేటగిరీస్ డివైడ్ చేస్తారు. సో వాళ్ళకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అన్ని గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. సో యాడ్ చేసిన తర్వాత వాళ్ళు రోజు పోస్టింగ్స్ చేస్తూనే ఉంటారు. అంటే శారీస్, ఒక శారీ ఉందనుకోండి, దాంట్లో కలర్స్ ఆల్ సింగిల్ పీస్ అయితే సింగిల్ పీస్, దాని పళ్ళు ఎట్లా ఉంటుంది, బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అని పిక్స్ రూపంలో మీకు వచ్చేస్తుంది అనమాట. సో దాని కింద డిస్క్రిప్షన్ క్లియర్గా రాసి ఉంటుంది, ఆ శారీ క్లోతింగ్ ఏంటి, ఆ శారీ ప్రైస్ ఎంత, షిప్పింగ్ ఫ్రీ ఆర్ ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది, అండ్ మెటీరియల్ ఏంటి, ఎవ్రీథింగ్, బ్లౌజ్ ఎట్లా వస్తుంది అని డీటెయిల్గా రాసిస్తారు. ఇఫ్ ఎనీ ఆఫర్స్ దాంట్లోనే మెన్షన్ చేస్తారు. కొన్ని శారీస్ ఎట్లా అంటే ఎక్స్ట్రా బ్లౌజ్ వస్తుంది. సో ఎక్స్ట్రా బ్లౌజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం 100 రూపీసే ఉంటుందండి, ఎక్స్ట్రా బ్లౌజ్ 100, ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఇస్తారనమాట. సో డీటెయిల్గా ఇచ్చిన తర్వాత మనం ఆ గ్రూపుల్లో ఉంటాం కాబట్టి మనం చేయవలసింది అంటే రీసెల్లర్ చేయవలసిన పని ఏంటి అంటే ఇప్పుడు మనకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో గ్రూపులు ఉంటే గ్రూప్లో మనం షేర్ చేసుకుంటాం. సో ఇది ప్రాసెస్. స్టార్టింగ్లో ఎవరైనా ఏం చేస్తారు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారన్నమాట. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏంటి అంటే మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, మనకు తెలుసున్న ఒక 20 to 30 మెంబర్స్ని గ్రూప్లో క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం పిక్స్ ఫార్వర్డ్ చేసి దాంట్లో కొద్దిగా రీజనబుల్ ప్రాఫిట్ అండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనము ఇష్టం వచ్చినట్టు వస్తే ఒక ఆర్డర్ వచ్చేసింది దాంట్లోనే డబ్బులు సంపాదించాలని ఇష్టం వచ్చినట్టు మనం ప్రాఫిట్ వేసుకున్నామంటే మాత్రం బిజినెస్ అనేది మంచిగా నడదనమాట. సో కంపల్సరీ వెరీ రీజనబుల్ ప్రాఫిట్తో అవతల కస్టమర్స్ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు మనం ప్రాఫిట్ వేసుకుంటే కనుక బిజినెస్ మీరు ఫస్ట్ డే ఎలా అయితే చేశారో మీరు 1 year తర్వాత కూడా అంతే మంచిగా ఇంకా ఎక్కువ కస్టమర్స్ని పెంచుకుంటూ బిజినెస్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా ఫస్ట్ డే ఓకే మనం బిజినెస్ స్టార్ట్ చేసాం కదా అని మన రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు ఆర్డర్ చేస్తారు, వీళ్ళు ఆర్డర్ చేసేసారు కదా అని మనం ఎక్కువ డబ్బులతో కనుక మనం చేసేస్తే కనుక అది కరెక్ట్ కాదు. వెరీ రీజనబుల్ ప్రాఫిట్తో కనుక బిజినెస్ చేస్తే మంచిగా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఓకే ఫైన్, మన సర్కిల్లో ఉన్న 20 మంది ఆర్ 30 మందితో మనం గ్రూప్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఫైన్, ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం, ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం, అక్కడి వరకు వెల్ అండ్ గుడ్. సో మహా అయితే ఈ వాట్సాప్లో ఉన్న వాళ్ళే అక్కడ ఫేస్బుక్లోనే ఇన్స్టాగ్రామ్లోనే మనం ఫాలో చేస్తారు. సో ఈ 20 మందే అటు తిరిగి ఉంటారు. సో టోటల్గా మనకి ఇక్కడికి ఒక 20 మెంబర్స్తో బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఈ 20 మెంబర్స్ని 20K వరకు ఆర్ఎల్స్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఎలా రీచ్ చేసుకోవాలి అంటే సో ఫేస్బుక్లో చాలా గ్రూప్స్ ఉంటాయండి. క్లోతింగ్ గ్రూప్స్ ఉంటాయి, జ్యువెలరీ గ్రూప్స్ ఉంటాయి, సేల్ అట్లాంటి చాలా గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ గ్రూప్స్లో ఏదైనా అంటే మీరు అన్ని గ్రూప్స్లో చేయాలంటే చేయలేరు కాబట్టి అట్లీస్ట్ ఒక 5 to 6 గ్రూప్స్ని టార్గెట్ చేసుకుని ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ దాంట్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని ఆ గ్రూప్స్లో మీరు రెగ్యులర్గా ఏవైతే మీకు సారీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయో అవన్నీ ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల సో రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. ఏ సోషల్ మీడియా అయినా సరే మనం రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటే మాత్రమే మనల్ని ఆటోమేటిక్గా పుష్ అవుతుంది అనమాట. అది మినిమం కాబట్టి సో మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా 6 గ్రూప్స్లోని కూడా రోజుకి కనీసం ఒక 20 to 30 కలెక్షన్స్ అని పెట్టాలి. అన్నిట్లోనే కాదండి, ఒక గ్రూప్లో 20, ఒక గ్రూప్లో 20, ఒక గ్రూప్లో 20 అలా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా పెడుతూ ఉంటే కస్టమర్స్ అనేవాళ్ళు 100% మీకు అట్రాక్ట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు అట్రాక్ట్ అయినప్పుడు సేమ్ థింగ్ మనం నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు ప్రాఫిట్ వేసుకుంటే కనుక వాళ్ళు ఒకసారి కొంటారు కానీ నెక్స్ట్ టైం కొనరు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్వాలిటీ. మీ దగ్గర క్వాలిటీ లేకపోతే కనుక కస్టమర్స్ మీ దగ్గరికి రారు అండి. సో కంపల్సరీ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ని మనం డైరెక్ట్గా మనం చూడము. సమ్ సమ్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కి పంపిస్తారు కాబట్టి ఆ ప్రోడక్ట్ మనం చూడం. సో మనం ఏంటి అంటే ఇక్కడ ఒక నమ్మకమైన ఒక హోల్సేలర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం బిజినెస్ అనేది 100% హ్యాపీగా చేసుకోవచ్చు.
అట్లా కాకుండా ఇప్పుడు చాలా ఎట్లా జరుగుతూ ఉంటాయంటే మీరు ఇట్లా గ్రూప్స్లో షేర్ చేసినప్పుడు చాలామందికి మీకు అప్రోచ్ అవుతారు. నేను మ్యానుఫ్యాక్చరర్ని, నేను సో అండ్ సో పర్సన్ని, నా దగ్గర ఈ కలెక్షన్ ఉంది, నేను మిమ్మల్ని నేను మా గ్రూప్లో యాడ్ చేస్తాను, అది ఇదని చెప్తారు. సో మనం వాటికి అట్రాక్ట్ అయ్యామంటే మాత్రం దెబ్బతింటాం. ఓకే ఫైన్, వాళ్ళు యాడ్ చేస్తే చూడండి, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక 2000 రూపీస్ శారీ వాళ్ళు 500కి ఇచ్చేస్తానంటారు. సింపుల్ లాజిక్ అండి. 2000 రూపీస్ శారీ మహా అయితే 1800కి ఇస్తాము అంటే నమ్మొచ్చు, కానీ 500కి ఇస్తామంటే ఎట్లా నమ్ముతాం? నమ్మలేం కదా. సో మినిమం ఆ బేసిక్ సెన్స్ ఉంటే మాత్రం బిజినెస్లో మంచిగా నడవచ్చు అనమాట. సో ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటే కనుక కంపల్సరీ మనకి ఆర్డర్స్ అనేవి 100% వస్తాయండి. ఇక్కడ షేర్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు అంటే మీ పేజ్ ఉంటుంది కదా, పేజ్ ద్వారా షేర్ కొట్టారనుకోండి, ఏం చేస్తారంటే మీకు వచ్చిన ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మీ పేజ్లో అప్లోడ్ చేసుకుని పేజ్ ద్వారా మీరు షేర్ చేస్తే కనుక అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ శారీస్ వాళ్ళకి నచ్చి అబ్బా ఈ గ్రూప్లో ఈ పేజ్లో బాగున్నాయి అని వాళ్ళకి ఫీలింగ్ వచ్చి వాళ్ళు పేజ్ని విజిట్ చేశారనుకోండి, పేజ్లో ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ మనం ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచుతాం కదా, సో వచ్చి చూసి ఓకే ఫైన్ ఇది బాగుంది, మనం ఎప్పుడైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం దీంట్లోంచి కొనుక్కోవచ్చు అని వాళ్ళకు ఇదయ్యి వాళ్ళు ఫాలో కొడతారనమాట. సో అట్లా మనం ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు. సో ఫాలోవర్స్ పెరిగారు అంటే ఆటోమేటిక్గా మనకు ఆర్డర్స్ కూడా పెరుగుతాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా అంతేనండి. ఇన్స్టాగ్రామ్లో పేజ్లో అట్లాంటివి ఏముండవు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పోస్టులు పెట్టుకుంటా ఉంటే అవుతుందన్నమాట మంచిగా. అండ్ ఈ మధ్యన ఫాలో అయ్యే ట్రెండ్ ఏంటి అంటే సెలబ్రిటీస్కి మనం శారీస్ ఆర్ డ్రెస్సెస్ పంపించి వాళ్ళకి ప్రమోట్ చేయమని అడిగితే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళు ఏం ప్రమోట్ చేయరండి, 100% చెప్తున్నాను. ఎనీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదని తీసుకోండి, ఇప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెలబ్రిటీకి పిచ్చి పంపిస్తే కనుక వాళ్ళు నిర్మోహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తారు. వాళ్ళు ఏది పడితే అది ప్రమోట్ చేయరు కదండి, బికాస్ వాళ్ళు నమ్మి ఇంకొకరు కొన్నారంటే వాళ్ళు మోసం చేయాలనుకోరు కదా. సో మనం జెన్యూన్ ప్రోడక్ట్ని చేస్తే కనుక 100% బిజినెస్ హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ జెన్యూన్ ప్రోడక్ట్ కావాలి అంటే ఒక హోల్సేలర్ కావాలి. సో అండ్ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోవడం, ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, ఆర్ ఎల్స్ యూట్యూబ్లో వాళ్ళకి ప్రమోషన్స్కి ఇవ్వడం. ఇన్స్టాగ్రామ్లో మనకు సెలబ్రిటీస్ అవైలబుల్గా ఉంటారు, యాక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ చాలామంది అవైలబుల్గా ఉంటారు. వాళ్ళకి ప్రమోషన్ చేయడానికి ఇస్తే మనకి మంచి ఫాలోవర్స్ పెరుగుతారు. అట్ ద సేమ్ టైం మనం బిజినెస్ కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది. సో ఇప్పుడు ఒక పర్సన్కి హోల్సేలర్ కావాలి కాబట్టి ఇప్పుడు నేనైతే బిజినెస్ చేయట్లేదండి, మీరు చేసేవాళ్ళు కదా, పోనీ మీరు మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అనుకోవడానికి ఇక్కడ నేను బిజినెస్ చేయట్లేదు. కాకపోతే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలామంది మా కజిన్స్కి నేను చెప్పేదానండి, వాళ్ళు ఊరికే ఉన్నప్పుడు ఎందుకట్లా ఊరికేనే ఉంటారు, నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను, మీరు మళ్ళీ రీసేల్ చేసుకోండి, దాన్ని మీకు ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేదాన్ని అనమాట. బికాజ్ అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ఒక 500 వచ్చిన 1000 వచ్చిన వాళ్ళకి దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అన్న ఫీలింగ్తో. సో అలాగా మా కజిన్స్లో చాలామందిలో ఒక అమ్మాయి బిజినెస్ చాలా మంచిగా డెవలప్ చేసిందండి. బికాజ్ తనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏదైనా తను చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాదనమాట. సో తను ఇప్పుడు హోల్సేలర్ చేస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అండ్ తన గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తనకి పింగ్ చేస్తే తను మీకు కంపల్సరీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలిపితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హ్యాపీగా తన గ్రూప్లో జాయిన్ అవ్వి మీరు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేసుకుని మంచి బిజినెస్ చేసుకోండి. 100% వస్తుందండి. డబ్బులు వస్తాయా అంటే మనం ఎంత కష్టపడితే అంత వస్తాయి. అంటే మనం ఎక్కువ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేస్తే కనుక మనకు మంచి మనీ వస్తాయి. అబ్బాయి ఎవరు షేర్ చేస్తారు అనుకుంటే మాత్రం కష్టం అండి. సో కంపల్సరీ హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా ఫలితం వస్తుందని నా ఫీలింగ్. సో 100% వస్తుంది. నేను 5 years చేశానంటే అంత ఈజీ థింగ్ కాదు కదండి. సో నేను మ్యాక్సిమం ఫేస్బుక్ ద్వారా నేను కాంటాక్ట్స్ అన్నీ పెంచుకున్నాను. సో కంపల్సరీ మనం వెళ్తూ ఉంటే ఎదురికి మంచిగా జరుగుతుందని నా ఫీలింగ్. సో మీకు ఎవరికైనా ఉంటే తన నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తన నేమ్ వచ్చేసి విష్ణుప్రియ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తనకి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ అనేవి ప్రతి ఒక్కరికి రిసీవ్ చేసుకోవడం కష్టం కాబట్టి మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే కనుక
సో మీకు తను రిప్లై చేస్తుంది. డీటెయిల్స్ అన్ని తీసుకుని మీరు కస్టమర్ అయితే ఈవెన్ ఇక్కడ కస్టమర్స్ కూడా ఉంటుందండి. మీరు కస్టమర్ అయితే తన కస్టమర్ గ్రూప్లో జాయిన్ చేస్తుంది. మీరు రీసెల్లర్ అయితే కనుక రీసెల్లర్స్ గ్రూప్లో జాయిన్ చేస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో, నేను చెప్తాను. ఆర్డర్స్ తను అడిగినా కూడా తను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇదండి విషయం. సో హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేస్తే కనుక కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లో ఆల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం.